చూడమ్మా పూజ, ఇందులో నువ్వు కంగారు పడాల్సింది ఏమీ లేదు. కంగారు పడొద్దంటారేంటి డాక్టర్? నీకేం జబ్బుందని నేను వేరే మెడిసిన్స్ రాసిస్తాను. డోంట్ వరీ పూజ, ఇంకా కొద్ది రోజులేగా, ఓపిక పట్టు. చెప్పమ్మా. పూజకి ఏ జబ్బు లేదా డాక్టర్? మీరిప్పుడు ఫోన్లో మాట్లాడారు కదా, మేడం మీరనుకున్న పని అయిందా మేడం? ఎక్కడా? ఆ డాక్టర్ రావడం ఇంకొక నిమిషం ఆలస్యం అయి ఉంటే ఆ ఫైల్ నా చేతికొచ్చుండేది. అయ్యో, ఇంత కష్టపడినా కూడా ఫలితం దక్కలేదే. అదే నా బాధ. మీరేం బాధపడకండి మేడం, మీకు ఆ ఫైల్ నేను సంపాదించి పెడతాను. రియల్లీ? అవును మేడం. పూజ గారి గురించి మీరెంత తపన పడుతున్నారో ఆ రోజు మీరు వాళ్ళ ఆయనతో గొడవ పడుతుంటేనే నాకు అర్థమైంది. మీకు నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం బయటకొస్తారా? ఓకే మేడం. ఏంటిది? ఇది ఉంచు. వద్దు మేడం. పర్లేదు ఉంచు. నీకు పిల్లలున్నారా? ఉన్నారు మేడం, ఒక పాప. వాళ్ళకి ఏమైనా తీసుకెళ్ళు. ఫైల్ నీ చేతికి రాగానే నాకు ఫోన్ చేయి. సరే. మా ఇంటి అడ్రస్ చెప్తాను. అలాగే మేడం. వస్తాను. ఓకే మేడం. బాబాయ్ భయం వేస్తుంది బాబాయ్. మరి అదే, నువ్వెవరితో వచ్చావు? నాతో వచ్చిన తర్వాత, నా మనిషి అని తెలిసిన తర్వాత నా ఎదురుగా యశోదరు నీ గురించి ఏమైనా మాట్లాడగలదా? మాట్లాడితేనే ఊరుకుంటానా? నువ్వు రారా. అంతే అంటావు బాబాయ్? నువ్వెక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి సెట్ చేసి వస్తా. అప్పుడు పిలిస్తే వద్దు గాని. మేడం, నమస్కారం అండి. పట్టేశానండి, సాధించానండి. మేడం, ఆ రోజు మీరు నాకు పనప్ప చెప్పినప్పుడు నేను సాధించగలనా అనే చిన్న డౌట్ ఉండేదండి. కానీ నాకు ఇప్పుడే అర్థమైందండి, నేనెంత కిలాడీను. ఫ్యూచర్లో మీకెంత పెద్ద పనున్నా గొప్ప పనున్నా నాకు అప్పచెప్పేయండి, నేను చూసేస్తానంతే. ఆపుతావా నీ సొంత డబ్బా? నువ్వేంటి ఇక్కడ? అంటేనండి, నేను మీ దగ్గరికి వస్తుంటే మధ్యలో ఎదురయ్యాడు. పాప కష్టాల్లో ఉన్నాడంట, కంపెనీకి మనకు వస్తాడని పట్టుకొచ్చానండి. ఇంతకీ నువ్వు సాధించిన గొప్ప పనేంటో చెప్పమంటారండి? సుత్తి కొట్టకుండా సూటిగా చెప్పు. అదేనండి, మన పూజమ్మకి ఏ అమ్మాయి గర్భాన్నైతే ట్రాన్స్ఫర్ చేశారో ఆ అమ్మాయి అమ్మా బాబు పార నుంచి వచ్చేసారండి. నిజంగానా? మీ మీదొట్టండి బాబు, వాళ్ళు ఆల్రెడీ వచ్చి దిగేశారు. ఎక్కడున్నారు? ఇక్కడే ఒక కొంప ఉందండి, అక్కడే దిగారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళదాం పదా. అయిపోయావురా రాజు. ఆ ఫోటోలో నా అమ్మాయి చనిపోయిందని తెలిసిందో నీ ఫోటోకు దండ పట్టడం ఖాయం. ఇప్పుడు ఆ యశోదర ఇంటికెళ్ళి తీగలాగితే ఇందులో ఉన్న వాళ్ళందరూ డొంకలు కదులుతాయి. అందరి సంగతి దేవుడెరుగు. ముందు నువ్వు జంప్ అయిపోరా రే. మీరు అక్కడికి వస్తారా? నా కూతురు నిలువుగా తగలబెట్టినా నా పరువు ప్రతిష్టల్ని కాపాడుకోవడానికి నేను ఎక్కడికైనా వస్తాను. వెళదాం పదా. ఏయ్, నువ్వు మాతోరా. బాబాయ్ నాకు అర్జెంట్ పనుంది. ఏయ్, నడు. మేడం, నోరు తెరిచి రమ్మన్నారు, నువ్వు నోరు మూసుకుని పద.
రాజు అలా ఏంటి పూజ, నేనొస్తే నించోవాలా? ఇట్స్ ఓకే. పర్వాలేదు, కూర్చో కూర్చో. అవును, ఈ టైంకి టాబ్లెట్ వేసుకోవాలి. వేసుకున్నావా? వేసుకోవాలి. వేసుకోవాలి అంటే కుదరదు. అన్నీ టైం ప్రకారం వేసుకోవాలి. ఉండు, నేను తీసుకొస్తాను. భగవంతుడా, కార్తీక్ చందుకి కాకుండా నాకు మాత్రమే దక్కేలా చూడు. చందు మా ఇద్దరికి అడ్డు రాకుండా శాశ్వతంగా దూరం చేయి తండ్రి. తను నా కళ్ళ ముందు ఉన్నంత వరకు నా ఓటమి నాకు కనిపిస్తుంది. ఈ నరకం నాకు తప్పించు తండ్రి. స్వామి, పూజ మంచిది. తనకి ఏ హాని కలగకుండా చూడు. తన కడుపులో ఉన్న నా బిడ్డకు ఏ హాని కలగకూడదు. కడుపున మోసే అదృష్టాన్ని దూరం చేశావు. కళ్లతో చూసుకునే అదృష్టాన్నైనా నాకివ్వు. నా బిడ్డకు ప్రాణం పోసిన పూజ రుణం తీర్చుకునేలా చెయ్యి స్వామి. రండి. ఏమ్మా బావున్నారా? బాగున్నావండి. మంచిది. బావున్నావండి. మా అమ్మాయికి శ్రీమంతం చేస్తున్నాం. సాయంత్రం 6 గంటలకి. మీరు తప్పకుండా రావాలి. అలాగే. అవును, అమ్మాయికి కూడా నెలలు నిండినట్లున్నాయి. శ్రీమంతం చేయట్లేదా? చెయ్యాలి. మేము అదే అనుకుంటున్నాం. చెయ్యండమ్మా. అది సాంప్రదాయమే కాదు, తన కడుపులో బిడ్డకి మంచిది. నలుగురు ముత్తైదువులు వచ్చి దీవిస్తే ఆ తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు. తప్పకుండా చేస్తామండి. సరేనమ్మా, మిగిలిన వారికి చెప్పాలి. మేం బయలుదేరుతాం. వాళ్ళు చెప్పింది నిజమే. సీమంతం జరిపించాలి. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఎందుకో ఆంటీ చెప్పారుగా. అప్పుడే నేను జరిపిస్తానంటే వద్దన్నావు. ఇప్పుడు నువ్వొద్దన్నా నేను ఊరుకోను. వెంటనే సీమంతం జరిపిస్తాను. పూజ, నాకెలాగో ఆ అదృష్టం లేదు. కనీసం నీలోనైనా నన్ను చూసుకోనివ్వు. డాక్టర్ పైన వార్డులో ఉన్నారు కదా, పూజ ఫైల్ తీసుకోవడానికి ఇదే మంచి టైం. నర్స్, డాక్టర్, ఎక్కడికి? డాక్టర్ గారు రూమ్లో వాటర్ ఉందో లేదో చూద్దామని. ఆయన లేనప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళకు. చూస్తే తిడతారు. అలాగే డాక్టర్. ఓకే.
ఎక్స్క్యూజ్ మీ సార్. పూజ, ఏంటి పూజ ఇలా వచ్చావు? ఒకసారి కలిసి వెళ్దామని. నిన్న జ్వాల కూడా వచ్చి వెళ్ళింది. జ్వాల వచ్చిందా? ఎందుకు? ఏదో నీ విషయం మాట్లాడాలనే వచ్చింది. నా విషయం తను మాట్లాడేదేముంది? పూజ ఇంతకీ ఏం అడిగింది? నీ హెల్త్ గురించే అడిగింది. నా హెల్త్ గురించి అడగటానికి హాస్పిటల్కి వచ్చిందా? అదే నాకు అర్థం కాలేదు. తను అడిగిన విషయాలు ఫోన్లోనైనా అడిగి ఉండవచ్చు. మరి ఇలా వెళ్తూ ఎలాగూ వచ్చాం కదా, కలిసి వెళ్దామని వచ్చిందేమో. రండి, నా క్యాబిన్లో కూర్చొని మాట్లాడుకుందాం. రండి. ఇక్కడేం చేస్తున్నావు? డాక్టర్, రూమ్ నెంబర్ 14లో ఉన్న పేషెంట్ ఫైల్ తీసుకెళ్దామని వచ్చాను. నేను వచ్చాక రావచ్చుగా. నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి రాకూడదన్న కామన్ సెన్స్ లేదా? సారీ సార్. ఆ రిపోర్ట్స్ నేను ఇంకా చెక్ చేయలేదు. తర్వాత రాపో. ఆగు. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఏంటి సార్? ఈ ఫైల్ ఏమో సార్, నేను గమనించలేదు. నువ్వు వచ్చేంతసేపు అయింది? జస్ట్ ఇప్పుడే వచ్చాను సార్. వితౌట్ మై పర్మిషన్ ఇంకెప్పుడు నా గదిలోకి రాకు. వెళ్ళు. కూర్చోండి. ఎక్కడో పెట్టిన ఈ ఫైల్ మాత్రమే బయటకు వస్తుంది. ఏ ఫైల్ డాక్టర్? నీ రిపోర్ట్స్ ఉన్న ఫైల్. లాస్ట్ టైం జ్వాల వచ్చినప్పుడు ఇలాగే జరిగింది. ఇప్పుడు నువ్వు వచ్చినప్పుడు ఇలాగే జరిగింది. జ్వాల వచ్చినప్పుడు జరిగిందా? ఏం జరిగింది డాక్టర్? ఆ రోజు మీరు ఆపరేషన్ చేసిన పేషెంట్ కుసుమ కడుపు నొప్పితో మెరుకలు తిరిగిపోతుందండి. అలాగా, నువ్వు వెళ్ళి నేను వస్తాను. జస్ట్ ఏ మినిట్. మీకేం తొందర లేదుగా? ఇట్స్ ఓకే, మీరు వెళ్ళండి. ఓకే. ఏంటి, పేషెంట్కి సీరియస్గా ఉందని పిలిచావు? అక్కడంతా బాగానే ఉందిగా? లేదు సార్, ఆమె కడుపు నొప్పి అని చెప్తేను. కడుపు నొప్పి లేదు, ఏమీ లేదు, అంతా బాగానే ఉంది. నువ్వు వెళ్ళి పని చూసుకోపో. ఈ ఫైల్ ఇక్కడికి ఎలా వచ్చింది? నేను వచ్చినప్పటి నుంచి ఆ ఫైల్ ఇక్కడే ఉంది డాక్టర్. ఓ గాడ్, అంటే జ్వాల నా రిపోర్ట్స్ చూసుంటుందా? నోనో, ఛాన్సే లేదు. నా రిపోర్ట్స్ బయట పడితే చాలా ప్రమాదం డాక్టర్. ఇలా జరుగుతుంటే ఎలా? డోంట్ వరీ, ఇప్పటి వరకు ఏం జరగలేదు. ఇక ముందు ఇలా జరగకుండా నేను కేర్ తీసుకుంటాను. ఏర్పాట్లు బాగానే చేస్తుంది. అవునే, అడగకుండానే అన్నీ తనే చేస్తుంది. పాపం, నీ ప్లేస్లో తనుండాలి, కానీ నీకోసం కష్టపడుతుంది. ఇందులో పాపమే ఉంది. పాపం కాక మరేంటి, నీ మనసులో ఏముందో తెలియక తను నిన్నింకా అభిమానిస్తూనే ఉంది. సీమంతం అయ్యేసరికి కార్తీక్ నావాడు కాబోతున్నాడు. అది తన నోటితో తనే కార్తీక్ నీవాడు అని చెప్తుంది. నీ ప్లాన్ ప్రకారం జరిగితే అది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ జ్వాలను బాధ పెడుతున్నావేమోనే. ఏ, కార్తీక్ కోసం నేను బాధపడలేదా? కార్తీక్ మీద నీకున్న ప్రేమ నీతో చాలా తప్పులు చేయిస్తుంది. అవి తప్పులని నేను అనుకోవటం లేదు. సరేలేవి, మొండిదానివి. నీతో వాదించినా ప్రయోజనం లేదు. ఎక్కడికి? మరి తమరి ప్లాన్కి తగిన ఏర్పాట్లు చేయాలిగా. జాగ్రత్త, వాళ్ళతో క్లియర్గా చెప్పు. ఇంతకు మించిన అవకాశం మళ్ళీ రాదు. అది నేను చూసుకుంటాను. త్వరగా రా. అలాగే.
స్వప్న ఎక్కడికి బయలుదేరావు? కొంచెం పనుంది, ఇప్పుడే వస్తాను. అదేంటి ఈ టైంలో బయటికి వెళ్తే ఎలా? పూజను రెడీ చేయాలి కదా. వెంటనే వచ్చేస్తాను. ఏంటి స్వప్న నువ్వు కూడా? సరే త్వరగా వచ్చే. రండి రండి రండి, తను రెడీ అవుతుంది, మీరు కూర్చోండి. ఏంటి జ్వాల ఇదంతా? ఎవరికన్నా అప్పగించవచ్చుగా. ఇదేం పక్కింటి వాళ్ళింట్లో ఫంక్షన్ కాదు, మనింట్లో ఫంక్షన్. మనం చేసుకోవడంలో తప్పేం లేదు. అవును, తమరెక్కడికి వెళ్లారు? వెళ్ళి రెడీ అవు, టైం అవుతుంది. ఆ, మరి నువ్వు రెడీ అవ్వా? అరేంజ్మెంట్స్ అన్నీ పూర్తయ్యాక రెడీ అవుతాను. ఆ, చాలా కష్టపడుతున్నావు జ్వాల. పూజ కండిషన్ బాలేదు కాబట్టి ఈ సీమంతం చేయటం నాకు పెద్ద ఇష్టం లేదు. నువ్వు పట్టుపట్టేసరికి కాదనలేకపోయాను. సీమంతం చేసేది తన సంతోషం కోసం. కడుపుతో ఉన్న వాళ్ళకి సీమంతం చేస్తే తల్లికి కడుపులో ఉన్న బిడ్డకి ఇద్దరికీ మంచిది. ఈ విధంగానైనా తనము డైవర్ట్ చేసినట్టు అవుతుంది. నలుగురు రావటం వల్ల వాళ్ళ మధ్య తను సంతోషంగా ఉంటుంది. తన సంతోషం కోసమే ఇదంతా చేశాను. మొదట్నుంచి నాకన్నా పూజ గురించి నువ్వే కేర్ తీసుకుంటున్నావు. తప్పదుగా, తనకు మాత్రం ఎవరున్నారు? మనం తప్ప. నీది చాలా మంచి మనసు జ్వాల. మంచివాళ్లతో తిరిగేటప్పుడు మంచి మనసే ఉంటుంది. సరేలే, వెళ్ళి త్వరగా రెడీ అవ్వు, గెస్ట్లు వచ్చేస్తారు. అవును, పూజ ఎక్కడా? తను రెడీ అవుతోంది. సరే, నేను 10 మినిట్స్లో రెడీ అయ్యి వచ్చేస్తాను. నువ్వు కూడా రెడీ అవ్వు. నా సంగతి వదిలే, చూసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. నువ్వు త్వరగా వెళ్ళు. కష్టం అంతా నీ మొహంలోనే కనిపిస్తుంది. వచ్చిన వాళ్ళ దగ్గర మంచి మార్కులు కొట్టేద్దామని. ఆ, అవన్నీ తీసుకొచ్చారా? రండి, గుర్తుందిగా. రండి. జ్వాలగారు, ఏమీ కాని తన పట్ల మీరు చూపిస్తున్న అభిమానం నిజంగా గ్రేట్. ఏంటి, నన్ను పరాయిదాన్ చేస్తున్నారా? ఇంత చేస్తున్న మీరు పరాయి వాళ్ళు ఎలా అవుతారు? నిజంగా మీరు తన పట్ల చూపిస్తున్న అభిమానం చూస్తుంటే మేమంతా వేస్ట్ అనిపిస్తోంది. ఇది సీమంతం. మీరందరూ నన్ను పొగిడే కార్యక్రమాన్ని పెట్టుకున్నట్టున్నారు. ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. ఊరుకో పూజ. ఆంటీ, మీరు కూడా రండి. అవును వదిన, అమ్మాయి శ్రీమంతం జరుగుతుంది. అమ్మాయి అమ్మా నాన్న ఎవరు కనిపించడం లేదు. అదే నేను ఆలోచిస్తున్నాను. వాళ్ళ సంగతి సరే, భర్త కూడా కనిపించడం లేదు. ఏ మిలిటరీలోనో విదేశాల్లోనో పని చేస్తున్నాడా ఏంటి? మిలిటరీయా పాడా? అసలు ఆ పిల్ల ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మొగుడనేవాడే రాలేదు. అసలు ఉన్నాడంటావా? ఆ సంగతి తెలియదు గాని అసలు పెళ్ళయిందా అని నా డౌటు. అంటే పెళ్లి కాకుండానే
ఈ రోజుల్లో ఇవన్నీ మామూలు అయిపోయాయి. మొగుడెవరో తెలియదు, అసలు పెళ్ళయిందో లేదో తెలియదు. కానీ సీమంతం మాత్రం బాగానే చేస్తున్నారు. ఇలాంటి చోటని తెలియకొచ్చానండి. మా ఆయనకి తెలిస్తే చంపి పడేస్తాడు. మా ఆయన కూడా. మొగుడు మొద్దు లేకుండా బిడ్డల్ని కనడం, తర్వాత ఆ పసిబిడ్డలు కుప్పతొట్లో పడేయడం. వీళ్ళ పాపాలకు ఆ పసిబిడ్డలు కుక్కల పాలో పందుల పాలో కావడం. ఇలాంటి బతుకు బతికే కన్నా చస్తే పోలా. ఆపండి. ఏంటి నోటికొచ్చినట్టు వాగుతున్నారు? తెలియకుండా మీకు మీరే ఏదేదో ఊహించుకుని వాగద్దు. పూజ భర్త ఎవరో మీకు తెలిస్తే చాలు, అంతేగా? ఇదిగో ఇతనే పూజ భర్త. జ్వాల, చూడు కార్తీక్, నీ గురించి తెలియకుండా పూజ గురించి, తన కడుపులో ఉన్న బిడ్డ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఇతనే పూజ భర్త, తన కడుపులో బిడ్డకి తండ్రి. చాలా. ఇప్పుడు మీ భర్త మీరు ఇక్కడికి వచ్చినందుకు ఏమీ అనరుగా? జ్వాల, 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 జ్వాల. ఒకసారి లోపలికి రా. చందు, ఏంటిది? ఎందుకలా అన్నావు? నేనన్న దాంట్లో తప్పులేదు పూజ. కార్తీక్ కోసం నువ్వెంత బాధపడ్డావో నాకు తెలుసు. కార్తీక్ నీవాడు. లేదు పూజ, నా ప్రేమలో కార్తీక్ సుఖపడింది లేదు. నన్ను ప్రేమించిన పాపానికి గతం మర్చిపోయి పిచ్చివాళ్ల కొంతకాలం నేను చనిపోయాననుకుని నా కోసం ఇప్పటికే బాధపడుతున్నాడు. తను బాధపడేది చాలదన్నట్టు ఇప్పుడు నువ్వు కూడా బాధపడుతున్నావు. ఈ కడుపులో ఉన్న నా బిడ్డ కూడా బాధపడుతుంది. ఇంతమందిని బాధ పెట్టి నేను సాధించేదేముంది? మా కోసం నీ ప్రేమను చంపుకుంటావా? నా ప్రేమ ఎదుటి వాళ్ళని సంతోష పెట్టకపోయినా పర్వాలేదు, బాధ పెట్టేది కాకూడదు. ఇంతమందిని బాధ పెట్టే ప్రేమ నాకక్కర్లేదు. నువ్వనుకున్నంత సులభం కాదు. ఆలోచించి చూడు. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకన్నా నువ్వే గొప్పదానివి పూజ. కార్తీక్ కోసం ఎవ్వరూ చెయ్యలేని త్యాగాలు చేశావు. కేవలం తన బిడ్డ అన్న కారణానికి ఎన్నో అవమానాలు భరిస్తూ కూడా బిడ్డని నీ కడుపులో మోస్తున్నావు. నీకన్నా ప్రేమించే మనిషి కార్తీక్ జీవితంలోకి రాలేదు.
చివరికి నేను కూడా. నువ్వే కార్తీక్కి కరెక్ట్. కార్తీక్ నీవాడు. అవును పూజ, కార్తీక్ నీవాడు. జ్వాల, పూజ, ఏంటిది చిన్నపిల్లల? ఊరుకో. కార్తీక్తో నేను మాట్లాడతాను, నువ్వు ధైర్యంగా ఉండు. బయట వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు, నువ్వు ఫ్రెష్ అవ్వు. నేను వాళ్ళతో మాట్లాడుతుంటాను. చందు, కార్తీక్ నావాడు అని నీ నోటితో అనిపించాలనే నేను ఈ నాటకం ఆడాను. ఈ నాటకం ఇంతటితో ఆగదు. నువ్వే దగ్గరుండి మా ఇద్దరికి పెళ్లి జరిపించినప్పుడు ఈ నాటకం ముగుస్తుంది. ఈ దెబ్బతో మన రేంజ్ మారిపోద్ది. తన కూతురి జీవితంతో ఆడుకున్నోళ్ళ ఆసూగ్యం తెలుసుకుని మేడంకి నేను చెప్పాను. నో డౌట్, ఈ దెబ్బతో మేడం నన్ను డబ్బులతో ముంచెత్తడం ఖాయం. మనం ఎలాగో బోరబండ ఇల్లును పూర్తి చేయడము గ్యారెంటీ. అవును, ఇంకో ఫ్లోర్ కూడా వేసేచ్చామా? ఎస్, వేసేద్దాం. ఓరి దేవుడోయ్, ఎరక్కపోయి ఇరుక్కున్నాను. ఆ డాక్టర్ గడి మాటలు విని ఆడిచ్చిన డబ్బులు కక్కుర్తిపడి ఎవరు ఫోటోని తెచ్చి దీనికే హోమ్ ట్రాన్స్ఫర్ చేశారని అత్తకు చెప్పేశాను. అత్తేమో దాని మీద తెగ ఎంక్వైరీలు చేసేసి ఎక్కడో ఫారెన్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి రావటం ఏంటి, అక్కడికి వెళ్ళగానే నిజం తెలియటం ఖాయం. ఈ అత్త నా పేక మీద కత్తి పెట్టడం ఖాయం. ఎలా తప్పించుకోవాలరా దేవుడా. ఏటబ్బాయ్ ఎగిరిగిరి పడుతున్నా? సీటింగ్ చిరాగ్గా ఉంది బాబాయ్. స్టాండింగ్ లో పోవడానికి ఇదేం ఆర్టీసీ బస్ కాదు, స్కార్పియో. ఇప్పుడు అక్కడికి నేను అవసరం అంటావా? వస్తే పోయేదే ఉంది. అసలే పరుసు వీక్ అంటున్నాం. వాళ్ళని కలిసిన మరుక్షణమే మేడం లక్ష్మీదేవిలో మారిపోద్ది. కాసుల గలగలలో ఏరుకోలేక చస్తాం. నోరు మూసి కూర్చో. అమ్మ బాబాయ్, అదని ఆనందం. ఆలం కడవంగానే లక్ష్మీదేవి కాదు, పూలం దేవులా మారిపోద్ది. కాసులు గలగల కాదు, బుల్లెట్లు దండం పేలుస్తుంది. ఏమనుకోకుండా ఒక్క నిమిషం కారాపితే దిగేస్తాను. ఎందుకు? చాలా ముఖ్యమైన పని ఒకటి గుర్తొచ్చింది. ఇంతకన్నా ముఖ్యమైన పనే ఉంటుంది. ఈ పని అయ్యాకే ఏ పనైనా. చాలా ఇంపార్టెంట్, వెళ్ళకపోతే లాస్ వస్తుంది. నా పని అయ్యాక నీకెంత లాస్ వచ్చిందో చెప్పు, రెట్టింపిస్తాను. నోరు మూసుకొని కూర్చో. నువ్వు ఇచ్చినా తీసుకోవటానికి నేను ఉండాలిగా. అబ్బాయ్, నైస్గా గేలం వేసి పెట్టేశావు కదరా. మామూలుగా అయితే ఎంతో కొంత ఇచ్చేది. ఇప్పుడు నువ్వు లాస్ట్ 50,000 అంటావు, ఆవిడ లక్షిస్తుంది. అయితే మనం కూడా ఏదో ఒక గేలం వేయాలి. మేడం, నాకు కూడా ఓ అర్జెంట్ పని గుర్తొచ్చిందండి. ఏంటది? వెళ్ళకపోతే చాలా లాస్ వస్తుందండి. ఈ టెన్షన్లో మర్చిపోయాను. ఏమాత్రం నష్టం వస్తుందేంటి? అబ్బో, చాలా అండి. నీ ప్రాణం కన్నా ఎక్కువ నష్టమా? అదేంటండి? ఆ ఫ్యామిలీ గురించి చెప్పి ఇంటి అడ్రస్ చెప్తే నా పాటికి నేను వెళ్ళి మాట్లాడుకోవాలా? సరే దిగు, నీ పనులు నువ్వు చేసుకో. డ్రైవర్, కారా. అబ్బే, అంత అర్జెంట్ కాదనుకోండి. నువ్వు బానివయ్యా. నీకది అర్జెంట్ అయినా కాకపోయినా నాకు మాత్రం ఇది అర్జెంట్.
కాదని కారు దిగుంటే ఈ కారు కింద పడి చచ్చేవాడు. ఆ? ఉమ్. రాణి, అమ్మాయి మనల్ని విడిచి వెళ్ళగానే మనం ఈ ఇంటిని విడిచి వెళ్ళిపోయాం. మళ్ళీ ఇండియా వస్తాం అనుకోలేదు, కానీ తప్పలేదు. అవునండి, మీరిప్పట్లో ఇండియాకొచ్చే పని ఉండదని అంత ఖచ్చితంగా చెప్పారు. కానీ మీ ఆఫీస్ వాళ్ళు ఇంత తొందరగా పంపించారండి? అదే నాకు అర్థం కావట్లేదు. బాబాయ్, నేనెందుకు పదరా. వద్దు బాబాయ్. నమ్మ అక్కడే ఆగిపోయారేంటండి? రండి. నువ్వు వెళుతున్నావుగా, వెళ్ళు. వెళ్ళి మాట్లాడరా, నేను ఇక్కడే ఉంటాను. అర్థమైందండి, మీరే ముందు పదండి. ఆత్రం ఆత్రం ఆపుకోలేక. వీడు చూస్తే వద్దామా వద్దా అన్నట్టు పెళ్లి నడకలు నడుస్తున్నాడు. నువ్వేంట్రా అంటే పెత్తనం అంతా నాదే అన్నట్టు ముందు పరిగెత్తుతున్నావు. చెప్పాను కదండి ఆత్రం అని. ఇలాంటి విషయాల్లో నాకన్నా ముందుండాలి అనే ఆలోచన నీకొస్తే చాలా వెనక్కిపోతావు, లేదా పోతావు. వద్దులేండి, అంత అదృష్టం నాకెందుకు. మీరే ముందు పదండి, మీ వెనకే నేను. మీ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఎప్పుడు జరిగినా ఇక్కడున్న వాళ్ళనే యుఎస్కి పిలిచేవారు. కానీ ఈసారి ఇలా ఎందుకు ఏర్పాటు చేశారో తెలియదు. కానీ ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి మా అమ్మాయి జ్ఞాపకాలు వెంటాడుతున్నాయండి. అవును రాణి, నాకు అలాగే ఉంది. ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి అమ్మాయితో మనం గడిపిన ప్రతి క్షణం గుర్తుకొస్తోంది. అమ్మాయి కళ్ళల్లో మెదులుతోంది. ఎవరు కావాలండి? నారాయణ, ఈ అమ్మాయి ఎవరు? మా అమ్మాయే. పేరు? చంద్రముఖి. మీ అమ్మాయి చంద్రముఖ్య? అలా అనడానికి మీ దగ్గర ఆధారాలేమున్నాయి? నా ఇంటికొచ్చి నా కూతుర్ని నా కూతురే అనే ఆధారాలు చూపించమంటానికి మీరెవరు? ఏమిటిదంతా? క్షమించాలి, ఈ ఫోటో చూపించి కొంతమంది నన్ను మోసం చేయాలని చూస్తున్నారు. ఏమనుకోకుండా కొంచెం వివరాలు చూపించగలరా? నా కూతురు ఫోటో చూపించి మోసం చేయాలనుకుంటున్నారా? అవును. ఇంతకు మీరెవరు? నేను ఒక ఇండస్ట్రియలిస్ట్ని. ఇంతకు మీకు ఏ వివరాలు కావాలి? మీ ఫ్యామిలీ ఫోటో, మీ అమ్మాయికి సంబంధించి ఎనీ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అలాంటివేమైనా? ఓకే, షూర్. ఒక్క నిమిషం. ఇది మా ఫ్యామిలీ ఫోటో.
ఎనీ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్? 1 మినిట్, మీరు కూర్చోండి. రాణి, వీళ్ళకి టీ తీసుకురా. అలాగేనండి. ప్లీజ్ మీరు కూర్చోండి, ఇప్పుడే వస్తాను. ఇది మా ఫ్యామిలీ ఐడెంటిటీ కార్డు విత్ ఫోటోగ్రాఫ్స్. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్. ఈ ఫోటో ఎప్పుడు దిగారు? డిసెంబర్లో మా అమ్మ యుఎస్ వెళ్ళేటప్పుడు మేమంతా కలిసి దిగాం. అంటే ఇప్పుడు మీ అమ్మాయి ఇక్కడ లేదా? లేదండి, యుఎస్లో జాబ్ చేస్తోంది. అలాగా. అవును, మీ అమ్మాయికి హోమ్ ట్రాన్స్ఫర్ జరిగిందా? చెప్పండి, జరిగిందా? ఈ విషయం 10 మందికి తెలియకూడదనే తనను యుఎస్ఏ పంపించాను. మీకెలా తెలిసింది? తెలుసుకోవాల్సి వచ్చింది. అవును, మరి హోమ్ ట్రాన్స్ఫర్ జరిగిన అమ్మాయి ఎక్కడుంది? ఆ వివరాలేం నాకు తెలియదు. ఆ అమ్మాయి గురించి డీటెయిల్స్ అడగను అన్న కండిషన్ మీదే విజయ హాస్పిటల్ వారు డాక్టర్ పురుషోత్తం గారు హోమ్ ట్రాన్స్ఫర్ చేశారు. నాకు కావాల్సింది నా కూతురు క్షేమంగా ఉండటం. అందుకే కాదనకుండా ఒప్పుకున్నాను. దయచేసి నా కూతురు విషయాలు బయట చెప్పకండి. ఆ అవసరం మాకు లేదు. సరే, ఇక మేము బయలుదేరుతాం. టీ దాకా వెళ్ళండి. నో థ్యాంక్స్. నారాయణ,